అనకాపల్లి జిల్లా యలమంచిలి పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమల కోసం కృష్ణాపురం ప్రజలు భూములు త్యాగం చేయగా ఇళ్లను కూల్చేందుకు జేసీబీలతో వచ్చారు అధికారులు. జేసీబీలను అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే ఇళ్లను కూల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇల్లు కోల్పోయే కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన పరిహారాన్ని అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఇచ్చిన హామీల ప్రకారం యువతీ యువకులకు ప్యాకేజీ అమలు చేయాలని, స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. దగ్గర 18 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఈరోజు అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు, అలాగే పోలీస్ అధికారులు, అలానే స్పెషల్ అధికారి అయినటువంటి ఆర్ఏ రమణ ఆయన కూడా వచ్చి బలవంతంగా బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇల్లు పడగొట్టడానికి ప్రయత్నించారు. నేను ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు బలవంతంగా నన్ను బయటికి లాక్కొచ్చి దౌర్జన్యంగా ఆర్ఏ రమణ అలాగే మిగిలిన ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా బలవంతంగా నన్ను బయటికి లాక్కుంటూ వచ్చారు. పోలీసులు మేమే చేసారా? పోలీసులు ఎవరిలా చేయలేదు, పట్టుకుని లాక్కొచ్చారు బయటికి. ఈ ఆర్ఏ రమణ అయితే ఎవరైతే ఆయనకి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆయన కావాలని నన్ను బయటికి బలవంతంగా నన్ను బయటికి లాక్కొని వచ్చారు. ఆయనకి ఎవరు ఇచ్చారు అధికారం? మీ చేతిలో సెల్ తీసుకున్నారా? సెల్ కూడా లాక్కున్నారు. నా ఫోన్ లాక్కున్నారు. ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు. ఇంకా నా ఫోన్ లాక్కున్నారు. ఇప్పటికీ నా ఫోన్ ఇవ్వలేదు. మనిషి దగ్గర నా బాగా వచ్చి ఒళ్ళోడికి వచ్చేసింది. అయ్యి నువ్వేమంటాను కానీ బిడ్డని పొడి చెద్దరని కాసినారు ఇంట్లో దారబంధం కాడ. పాలును చేతులుని పీక ఒకలు పాలు 2 ఒకలు కొదగొట్టేసి పిల్లని ఇంట్లోని ఈడ్చుకొచ్చినారు. అయ్యా ఎవరో ఈడ్చుకొచ్చిన వాళ్ళు ఎవరో మా పోలీసు ఉన్నాడు. ఎవరో మరి పోలీసు ఎవరో తెలియదు. మీరు